హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్లో ఒక 3 హ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం అండి. మనం లైఫ్ సింపుల్ చేసే హ్యాక్స్ అని చెప్తాను ఇలాంటివి. ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి ఆటో పే సెట్ చేసుకోవడం. మనకి ఎవ్రీ మంత్ మ్యాండేటరీగా పే చేసే బిల్స్ ఉంటాయి, లైక్ ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, ఫోన్ బిల్, ఈఎంఐస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సబ్స్క్రిప్షన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన క్రెడిట్ కార్డ్ బిల్స్ అయి ఉండొచ్చు. ఇలాంటివి ఎవ్రీ మంత్ మ్యాండేటరీగా మనం పే చేయాల్సిందే. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఆటోపే అనేది సెట్ చేయండి. మన బ్యాంక్ యాప్స్లో ఉంటుంది, లేకపోతే పేమెంట్ యాప్స్లో ఉంటుంది, ఫోన్పే, పేటిఎం ఇలాంటి వాటిల్లో ఉంటుంది. మన బ్యాంకింగ్ యాప్స్, మన క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంక్ ఉన్నా కూడా దాంట్లో ఆ బ్యాంక్ యాప్లోకి వెళ్తే మీకు అక్కడే ఆటోపే సెటప్ అనేది కూడా ఉంటుంది. అంటే మన అకౌంట్ అక్కడనే లింక్ చేసేస్తాం మన బ్యాంక్ అకౌంట్ని. కరెక్ట్గా మన బిల్ జనరేట్ అయిన తర్వాత డ్యూ డేట్ లోపు మనం ఏ డేట్ సెట్ చేస్తే ఆ డేట్కి ఆటోమేటిక్గా అదే పేమెంట్ కంప్లీట్ చేసేస్తుంది అనమాట. సో ఇలాంటివి సెటప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెంట్ పే చేయడానికో, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికో మనం ఒక్క డే మిస్ అయ్యాము అంటే ఈ డ్యూ డేట్ దాటిపోయింది అని చెప్పి ఆ లేట్ ఫీజులు వేస్తారు. ఈవెన్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకి లేట్ ఫీజు అనేది పడుతుంది. ఈవెన్ 1 డే డ్యూ డేట్ దాటినా కూడా లేట్ ఫీజు, దాని మీద మళ్ళీ జిఎస్టీ. సో ఇలాంటివి ఈ లేట్ ఫీజు ఇవన్నీ మనం ఫైన్స్ అనేవి జీరో చేసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అండి. అండ్ ఆల్సో క్రెడిట్ కార్డ్ బిల్ కానీ, ఈఎంఐలు కానీ టైంకి పే చేసేస్తున్నాం అంటే మన క్రెడిట్ స్కోర్ అనేది కూడా చాలా సేఫ్గా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అనేది కూడా టైం టు టైం బిల్ పే చేస్తున్నాం అనేటప్పటికి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఒకటి సెటప్ చేయండి, డెఫినెట్లీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి 1 కార్డ్ రూల్ అండి. ట్రస్ట్ మీ, ఇది వర్క్ అవుతుంది. మనకు ఒక 4-5 క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పుకోవడానికి ఏదైనా గొప్పగా అనిపిస్తుందేమో కానీ బిగినింగ్లో, బట్ ట్రస్ట్ మీ, ఓన్లీ ఒకే ఒక క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేయండి. దానివల్ల ఓవర్ స్పెండింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సింగిల్ కార్డ్ అనేది ఫిక్స్ చేసుకోండి. అది కూడా మన నీడ్స్కి మాత్రమే యూజ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. నేను ఓన్లీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్కి మాత్రమే 1 కార్డ్ పెట్టుకున్నానండి. సో దానివల్ల ఏంటంటే ట్రాకింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ట్రై చేయండి. మీరు ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఏవేవైతే ఉంటాయో అన్నిట్లలో మీకు బెనిఫిట్స్ ఏమి ఉన్నాయనేది ఒక లిస్ట్ చేయండి. దాంట్లో మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ మీరు దేని నుంచి యూజ్ చేసుకుంటున్నారు అనేది ఆ కార్డ్ని మాత్రమే ఉంచుకోండి, దాన్ని మాత్రమే యూజ్ చేయండి. మిగతా కార్డ్స్ని క్లోజ్ చేసేసేయండి. అండ్ థర్డ్ హ్యాక్ వచ్చేసి రౌండ్ అప్ సేవింగ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక స్పెండింగ్కి మనం సంథింగ్ బయట షాప్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేసాం, మనకి ఒక 95 రూపీస్ అయింది అనుకుందాం. సో దాన్ని మీరు రౌండ్ అప్ చేయండి. 100 రూపీస్ ఖర్చు అయింది అనుకోండి, 5 రూపీస్ అనేవి ఉన్నాయి కదా, ఆ 5 రూపీస్ని సేవింగ్స్ అనే దాంట్లో షిఫ్ట్ చేయండి. సో ఇలాంటి వాటి వల్ల ఏ స్పెండింగ్ చేసినా కూడా దాన్ని రౌండ్ అప్ చేసి ఆ మిగిలిన ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సేవింగ్స్లో కన్వర్ట్ చేయండి. సో ఈ చిన్న చిన్న రౌండ్ అప్ హ్యాక్ ఏదైతే ఉందో ఆ రౌండ్ ఆఫ్ చేసిన మన సేవింగ్స్ ఏవైతే మిగిలినాయో అవన్నీ కూడా ఒక బల్క్ అమౌంట్ అవుతుంది. ట్రస్ట్ మీ, మినిమంలో మినిమం 1K నుంచి 2K వరకు సేవ్ చేయగలుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాఫీ తాగడానికి అని చెప్పి స్పెండ్ చేసే దగ్గర రౌండ్ ఆఫ్ చేసి పర్ మంత్ 500 వరకు సేవ్ చేశానండి. సో ఇలాంటివి మనం ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో ఇంకా చాలా మనం రౌండ్ ఆఫ్ చేసుకుని దాని నుంచి వచ్చిన సేవింగ్స్ అనేవి కూడా మనకి బల్క్ అమౌంట్లా కనిపిస్తుంది పర్ మంత్లో. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 75,000 శాలరీల నుంచి 15,000 మన సేవింగ్స్కి పెట్టుకున్న ఈ ఆటో పే అలాంటివి సెట్ చేసుకోవడం వల్ల ఫైన్స్ అవాయిడ్ చేయగా కూడా మనం 500 వరకు సేవ్ చేసుకున్నట్టే. అలాగా ఒకే ఒక కార్డు పెట్టుకొని మన స్పెండింగ్స్ని కంట్రోల్ చేసుకుంటే కూడా ఇంకో 2K వరకైనా సేవింగ్స్ చేయగలుగుతాం. ఈ రౌండ్ అప్ హ్యాక్ వల్ల ఇంకో 2K అయినా ఎక్స్ట్రా వరకు మనం సేవ్ చేయగలుగుతాం అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మనం ఎవ్రీడే ఏవో స్పెండింగ్స్ అవుతూనే ఉంటాయి. దాంట్లో రౌండ్ అప్ చేయడం వల్ల 1 రూపీ అయినా పర్లేదు, ఈ రౌండ్ ఆఫ్ సేవింగ్స్ అని చెప్పి సెపరేట్గా పెట్టండి. మీకు మంత్ మొత్తం తిరిగేటప్పటికి ఎంత అమౌంట్ సేవ్ అవుతుందో మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా ఒక బల్క్ సేవింగ్స్ అనేవి మీకు ఎవ్రీ మంత్ మిగులుతాయి కదా, ఆ మిగిలింది మళ్ళీ సేవింగ్స్లో వేయండి. సమ్వేర్ ఇన్వెస్ట్ చేయండి. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవుతూనే ఉంటాయి, ఇవి అడిషనల్ సేవింగ్స్ లాగా ఇన్వెస్ట్ చేయండి. ఒక బోనస్ టిప్ వచ్చేసి బ్యాంక్ యాప్లో బడ్జెట్ అలర్ట్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంత్లీ శాలరీ 75,000 వస్తుంది అనుకోండి. ఈ 75,000లోనూ మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఒక 50,000 అనుకోండి. మన 75,000లో 50,000 అనేది లిమిట్ పెట్టేసేయండి. సో మనం ఎందుకంటే ఈ డిజిటల్ ఎరాలో ఎంతెంత స్పెండ్ చేస్తున్నాం అనేది మనం ట్రాన్సాక్షన్ అనేది వెళ్ళిపోతుంది, కానీ మనం ఎంత మిగిలింది మన దగ్గర, మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం ఓవరాల్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండట్లేదు. సో ఇలా బడ్జెట్ లిమిట్ పెట్టడం వల్ల ఏంటంటే మీరు ఆ పర్టికులర్ మైల్ స్టోన్, ఆ పర్టికులర్ లిమిట్ రీచ్ అయ్యేటప్పటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఒక వార్నింగ్ వస్తుంది దట్ మీరు ఓవర్ స్పెండ్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలుస్తుంది.
మనీ మేనేజ్మెంట్ అంటే స్ట్రెస్ కాదండి, స్మార్ట్ ట్రిక్స్ యూజ్ చేయడం ద్వారా మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అండ్ ఆల్సో మన ఫ్యూచర్ని సేవ్ చేయాలి. డైలీ షార్ట్స్లో 1 టిప్ సేవ్ చేస్తాను అండ్ ఆల్సో ఎవ్రీడే లాంగ్ వీడియో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫైనాన్షియల్ ప్లానింగ్ హ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్లీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సేవ్ చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.